కుర్చీల నుంచి లేచి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు. ఎంత గొప్ప పరిపాలన, ఏం కథ! అంత మంచి పాలన చూసి ఆనందంతో కొందరు పానాలే గాళ్ళ కలిసిపోతున్నాయి. ఏంది నమ్ముతలేరా? అయితే ఇగో ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఆక్సిజన్ పని చేయకుండా ఏం పని చేస్తున్నారు నాకు అర్థం కాదు. అది ఈ రోజే రావట్లేదంటే దీనికి ఏముంది? దీనికి అసలు ఏముంది? ఏముంది? చచ్చిపోతాడు పేషెంట్ చచ్చిపోతుంటే ఏముంది? దానికి అసలు దీనికి ఒక నట్టాలు ఉంది. ఇప్పటికే ఈ పాన ఇచ్చిర్రు 17-18 పాన ఇచ్చిర్రు. ఈ దానికి 14-17 పాన ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి, నాకు తెలియాలి. చూసిండ్రా ఎట్లున్నదో కాంగ్రెస్ పార్టీ పాలన చక్కదనము. ఓ మనిషి సావు బతుకుల నడుమ దండలాడుతున్నాడు. అంబులెన్స్లున్న ఆక్సిజన్ ఓపెన్ చేసే దిక్కు లేదు. ఏమవుతుందో ఏం పాడో అని మనిషితో ఉన్నోళ్ళు భయపడుతున్నారు. అరే ఆక్సిజన్ పెట్టుండ్రి శ్వాస ఆడతలేదట అంటే అది ఓపెన్ కాదు, డాక్టర్ లేడు. అంత ఆపతిలో చూస్తుంటేనే చేతిలో ఆయువు తీరిందట. మూసాపేట అనే ఊరు నుంచి మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకుపోతున్నారట. పేషెంట్తో నుండే డాక్టర్ లేడు, ముక్కుకు మూతికి పెట్టే ఆక్సిజన్ లేదు. పాపం తనలాడుకుంటేనే జీవిడిచిండట బొజ్జయ్య అనే రైతు. చేను కాడ పని చేసుకుంటే షాట్ల నొప్పితో బాధపడుతుంటే అంబులెన్స్కు ఫోన్ చేసిండట. 108కు ఫోన్ చేసినా చాలా సేపటికి వచ్చిందట అంబులెన్సు. వచ్చిన దాంట్లో ఆక్సిజన్ లేదట. ఉన్నదాన్ని ఓపెన్ చేసి పెట్టేటోడు లేడట. ఇంకేమున్నది, కాంగ్రెస్ పార్టీ గొప్ప పాలనలా ఓ బక్క రైతు పానం పోయింది. దావుఖానల మంత్రి దామోదరం రాజనరసింహ తెలంగాణ ప్రజలను ఇంత మంచిగా చూసుకుంటున్నాడు. ఇంత సక్కదనంగా ఉన్న అంబులెన్స్లను చూసి సంబరపడదాం. పోతున్న పానాలకు పగ్గాలేసి పట్టి గుంజి పట్టి మనుషులను బతికిస్తున్నందుకు పండుగలు చేసుకుందాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని పండుగ చేసుకుందాం. ఏమంటారు? ఎవడు పుట్టించిండో ఎందుకు పుట్టించిండో తెలియదు కానీ ఆడోళ్ళకి 2500 ఇస్తురని పుకారు లేపిరట. ఖాతం ఇక ఇది తెలిసిందే లేటు. మన వాళ్ళకి ఎట్లా లైన్ కట్టారో చూడురి. ఓ అమ్మునే, ఈడికెళ్ళాడిదాకా ఎంత పెద్ద లైన్ ఉందో కదా. హాగరో ఎగబడి మరి పేపర్లు ఇవ్వబట్టిరు. మరి వీళ్ళకి ఎవరు చెప్పిరో తెలియదు కానీ కాంగ్రెస్ సర్కార్ ఎలక్షన్లు అప్పుడు చెప్పింది కదా ఆడోళ్లకు 2500 ఇస్తామని. ఆ మాట పట్టుకొని ఆడోళ్ళంతా పోస్ట్ ఆఫీస్ ముంగట లైన్ కట్టిరు. ఆడికి పోయినాక ఎందుకు వచ్చిరమ్మా మీరంతా, ఏం కావాలని అడిగితే అదేంది సర్కార్ ఆడోళ్ళకు పైసలు ఇస్తుందట కదా అని చెప్పిరట. అది విన్న పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, ఓరక్క ఇదెక్కడి గమ్మత్రా వారి, మాకైతే దీని గురించి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, మరి మీకెవరు చెప్పిర్రు, మీరెట్లు వచ్చిర్రు అని వాళ్ళు అడిగితే దేనికోసం వచ్చారు అసలు? ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా, 2500 పడతాయని అప్లై చేసినాం కదా, దాని గురించి అమౌంట్ పడతాయని. దాని గురించి మెయిన్ ఇప్పుడు అప్లై చేసేది 2500 గవర్నమెంట్ నుంచి పడతాయి అన్నారు కదా ఇంతకుముందు. మా తల్లే అప్పుడు అప్లై చేసుకున్నాం కదా పైసలు ఇస్తురని చెప్తే వచ్చిర్రా. ఇట్లా ఒగల నుంచి ఒగలు ఈ వార్త తెలుసుకొని ఊరికొచ్చిలా ఇల్లు కట్టిర్రు వికారాబాద్ పరిగి పోస్ట్ ఆఫీస్ ముంగట. మరి ఓ నోటిఫికేషన్ రాలేదు, న్యూస్ పేపర్లా టీవీలల్లో కూడా చూపియలేదు. అది నిజమని తెలుసుకోకుండా ఎట్లా నమ్మొచ్చిర్రో తెలియదు కానీ ఆడ పోస్ట్ ఆఫీస్ ముంగట గాయ చేసిరట జిరాక్సులు పట్టుకొని. ఇగో మళ్ళీ ఇది చూసి నిజంగానే పైసలు ఇస్తురు కావచ్చు అందుకే చూపిస్తురు వార్తలలో అని ఉరికి రాకుర్రి. సర్కార్ ఇప్పటికైతే ఆడోళ్లకు 2500 గురించి ఎసోంటి క్లారిటీ కాదు కదా, ఆ ఊసే ఎత్తుతలేదు. కాబట్టి సగం తెలుసుకొని పోయి గీల లెక్క ఆగం కాకుర్రి. ఏమంటున్నాం?